హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు ఒక సూపర్ డూపర్ యానిమేషన్ మూవీనే చూడబోతున్నాం. అసలు ఈ మూవీని ఇంతకు ముందే ఎందుకు చూడలేదని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నా. అలాంటి ఒక ఫెంటాస్టిక్ మూవీ ఇది. నాకైతే వన్ లైనర్ చెప్పి మూవీని స్పాయిల్ చేయాలనే లేదు, బట్ మూవీలో మాట్లాడుకునే అన్ని విషయాలు ఉంది. స్టోరీ లైన్ చూసుకుంటా, విజువల్స్ చూసుకుంటా, విఎఫ్ఎక్స్ చూసుకుంటా, వీటన్నిటికన్నా క్రియేటివిటీకి ఒక టోటల్ మీనింగ్ ఈ మూవీనే అవుతుంది. ప్రతి పనికి ఒక లాజిక్ ఉంటుంది, అలాగే ప్రతి సీను ఎండింగ్కి కనెక్ట్ అయింటుంది. అలాంటి ఒక సూపర్ యానిమేషన్ మూవీని 2023లో రిలీజ్ అయిన ఎలిమెంటల్ మూవీ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటా, అప్పుడే మన కొత్త వీడియోస్ మీ మొబైల్ కూడా చేరుతుంది. ఓపెన్ చేసే ఒక ఫైర్ ఫ్యామిలీని చూపిస్తారు. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. వీళ్ళిద్దరూ ఎంతో దూరం నుంచి ట్రావెల్ చేసి ఈ సిటీకి వచ్చింటారు. ఈ సిటీ పేరు ఎలిమెంటల్ సిటీ. ఈ ఒక్క సిటీలోనే అన్ని ఎలిమెంట్స్ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఫైర్ అనుకోండా, అది మనోళ్ళే అనమాట. దాని తర్వాత వాటర్ నుంచి వచ్చిన వాళ్ళే వాటర్ పీపుల్. ఆ తర్వాత ఎర్త్ అంటే భూమే కాబట్టి మోస్ట్లీ భూమి నుంచి చెట్లు పొట్లే వస్తాయి. అలాంటి కేటగిరీ నుంచి వచ్చిన వాళ్ళే ట్రీ పీపుల్. లాస్ట్ది ఎయిర్ అంటే క్లౌడ్సే కాబట్టి క్లౌడీ పీపుల్ కూడా ఉంటారు. యాక్చువల్లీ ప్రతి ఎలిమెంట్స్కి వాళ్ళ ప్లేస్లో వాళ్ళకి ఓన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. బట్ కొంతమంది చేంజ్ని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళే మైగ్రేట్ అయ్యి ఈ ప్లేస్కి వచ్చింటారు. అలా ఫస్ట్ వచ్చింది వాటర్ పీపుల్, సెకండ్గా వచ్చింది ఎర్త్ పీపుల్, దాని తర్వాత థర్డ్గా వచ్చిన వాళ్ళే క్లౌడీ పీపుల్. బట్ ఇప్పటి వరకు ఫైర్ పీపుల్ రాలేదన్నమాట. ఇప్పుడు మనోళ్ళు వచ్చినారు కాబట్టి ఎలిమెంటల్ సిటీకి వచ్చిన ఫస్ట్ ఫైర్ జనరేషన్ మనోళ్ళదే. రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే అన్ని ఎలిమెంట్స్ కలిసి జీవించడం వల్ల ఆ ప్లేసే చూడ్డానికి ఒక హెవెన్ లా ఉంటుంది. బట్ వాటర్ పీపుల్కి ట్రీ పీపుల్కి ప్రాబ్లం లేదనమాట. అలాగే ట్రీ పీపుల్కి క్లౌడీ పీపుల్ కూడా ప్రాబ్లం లేదు. అదే విధంగానే క్లౌడీ పీపుల్కి వాటర్ పీపుల్ కూడా ఎటువంటి ప్రాబ్లము రాదు. కానీ మనోళ్ళని చూసుకున్నట్లయితే ఫైర్ పీపుల్కి ట్రీ పీపుల్కి పడదు. అంతకన్నా ఫైర్ పీపుల్కి వాటర్ పీపుల్కి అస్సలు పడదు. మనోళ్ళు ట్రైన్లో వెళ్తాంటే ట్రైన్ షేక్ అయ్యేసరికి కొంచెం వాటర్ తన మీద పడిపోతుంది. వెంటనే మనోడు కాస్త వుడ్ని తినిపించి మళ్ళీ ఫైర్ వచ్చేలా చేస్తాడు. మామూలుగానే మనోడికి వాటర్ పీపుల్ అంటే పడదు. ఇప్పటి నుంచి వాటర్ పీపుల్ అంటేనే హేట్ చేసేంత కోపం వస్తుంది. అలాగే ఫస్ట్ ఫైర్ పీపుల్గా మనోళ్ళు ఈ సిటీకి రావడం వల్ల మోస్ట్లీ అన్ని ఇల్లులు అనేది ఒకటి ట్రీ పీపుల్ కోసమన్నా కట్టింటారు, లేదంటే వాటర్ పీపుల్ కోసమన్నా కట్టింటారు. అంతేగాని మనోళ్ళ కోసం ఎటువంటి ఇల్లులు ఇవ్వకపోవడమే కాక మొగం మీదే తలుపేసి గెంటేస్తారు. లాస్ట్కు ఇల్లు చూసినట్లయితే అది సగం రాళ్లతో సగం చెక్కతో కట్టింటారు. బట్ ఆ ఇల్లు చూసేందుకే కొంచెం పాడుబడ్డ స్థితిలో ఉంటుంది. అయినా కూడా పరిగెత్తా లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడంటే అక్కడ వాటర్ లీక్ అవుతా ఉంటుంది. ఇలాంటి టైంలో ఆయన ప్రెగ్నెంట్ వైఫ్ని పెట్టుకుని ఇంకో ఇంటి కోసం ఎక్కువ తిప్పలేం కాబట్టి ఆ ఇంటిని రెడీ చేసుకుని దాంట్లోనే సెటిల్ అయిపోతారు. కొన్ని నెలలకే వాళ్ళిద్దరికి ఒక చిన్న పాప పుడుతుంది. తన పేరే ఎంబర్. తనే మన మూవీ యొక్క హీరోయిన్. ఈ బ్లూ ఫ్లేమ్ అనేది మన కుటుంబ పూర్వీకుల నుంచి వచ్చింది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలా, అలాగే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందించాలా అంటాడు. హీరోయిన్ వాళ్ళ నాన్నకున్న లైఫ్ డ్రీమ్ ఏంటంటే ఆయన ఒక షాప్ని పెట్టి దాన్ని డెవలప్ చేసి ఒక స్టేజ్కి ఆ షాప్ని మన హీరోయిన్కే ఇచ్చేద్దామని. దానికి తగినట్టుగానే ఒక షాప్ని కూడా పెడతారు. ఏమో క్రియేటివిటీ అంటే కదా బ్రో, ఎక్కడా అడిగితే మామూలుగా మనకు ఆకలేస్తే అన్నం తింటాం, అదే ఫైర్ పీపుల్కి ఆకలేస్తే వుడ్ తింటారు. అదే స్నాక్స్గా ఎలా తింటారో తెలుసా? ఆ చెక్కని అట్లే ఒక రౌండ్ బాల్లా చేసి దాన్ని ఇస్తారు. అలాగే డ్రింక్ కింద లావాని ఇస్తారు. క్రేజీ కదా. అట్లే మనోళ్ళ షాప్ రోజుకి డెవలప్ అయ్యి మంచిగా పాపులర్ అవుతుంది. ఎంత పాపులర్ అంటే హోమ్ డెలివరీస్ కూడా ఇచ్చేంత పాపులర్ అనమాట. అలా ఒకరోజు వాటర్ పీపుల్ వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే మన హీరోయిన్ తన పవర్ని యూజ్ చేసి వాళ్ళిద్దరిని బెదరగొట్టేస్తుంది. అక్కడ సీన్ కట్ చేసి కొన్నేళ్ల తర్వాత చూపిస్తారు. మన హీరోయిన్ ఏమో పెరిగి పెద్దదై ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా వయసు అయిపోయి ఉంటుంది. సరే అని చెప్పి ఒకరోజు కౌంటర్లో నిలబడితే వాడు కూడా కస్టమర్ వస్తాడు, కొన్ని సరుకులు తీసుకుంటాడు. ఓకే, బట్ బిల్లేస్ అంటే అక్కడ కొన్ని స్పార్కల్స్ ఉంటుంది, అదే సుర్సుర్ కమ్మిల్లో. దాని ఎత్తి అంటిస్తాడు. సార్ ఇది ఫ్రీ కాదు, ఒకటి కొంటేనే ఇంకోటి ఫ్రీ అంటే, కరెక్టే పాప, అందుకే నేను ఫ్రీగా వచ్చేది తీసుకుంటానా అంటాడు. అయ్యా సామి, దానికి అది కదా అర్థము, నువ్వు డబ్బులు ఇచ్చి ఒకటి కొంటే మేము ఫ్రీగా ఇంకోటి ఇస్తామంటే, కరెక్టే పాప, అందుకే నేను ఫ్రీగా వచ్చేది తీసుకుంటా అని చెప్పి వాడు పాటికి వాడు ఎత్తి అంటిస్తానే ఉన్నాడు. ఒక స్టేజ్కి మన హీరోయిన్ కోపం వచ్చేసి ఢమ్మని చెప్పి ఒక బాంబులా ఎక్స్ప్లోడ్ అవుతుంది. మన హీరోయిన్కి ఇది ఒక యాంగర్ ఇష్యూ అనమాట. తన కోపాన్ని కంట్రోల్ చేయలేకపోతే తన ఫైర్ మొత్తం పర్పుల్ కలర్గా చేంజ్ అయ్యి ఒక బాంబులా పేలిపోతుంది. పాప, మన షాప్కి మన కుటుంబానికి ఇంత కోపం పనికిరాదమ్మా, కొంచెం తగ్గించుకొని చెప్తే సరే అంటుంది. బట్ కొన్నేళ్ల తర్వాత కూడా చూసినట్లయితే ఎవరో ఒకరు ఎట్లా విసిగిస్తారు కదా, అలాంటి టైంలో మన హీరోయిన్ కంట్రోల్ కోల్పోయి ఒక బాంబులా పేలిపోతుంది. పాపం మన హీరోయిన్ వాళ్ళనే ప్రతిసారి కస్టమర్స్ని సమాధానపరిచి పంపిస్తాడు.
మన హీరోయిన్కి వాళ్ళ నాన్నలాగా కస్టమర్స్ని అంత ఈజీగా హ్యాండిల్ చేయడం రాదు, బట్ అంతకు మించి ఒక సూపర్ టాలెంట్ ఉంటుంది. ఇంతసేపు కోపంతో రగిలిపోయినప్పుడు అక్కడున్న గ్లాసెస్ అన్ని పగిలిపెట్టింది కదా, ఆ గ్లాస్ పీసెస్ అన్నిటిని చాక్లెట్ల నోట్లో వేసి నమిలేసి దాని ఒక లిక్విడ్ లా చేసి పిజ్జాలా అట్లా ఇట్లా తిప్పి మళ్ళీ గ్లాస్ లాగే చేసి అతికిచ్చేస్తుంది. అట్లే మన హీరోని వాళ్ళ అమ్మని చూపిస్తే ఇద్దరు ఫైర్ పీపుల్ని కూర్చోబెట్టి వాళ్ళ చేత 2 సాంబ్రాణి గడ్డీలు వెలిగించి దాని నుంచి వచ్చే స్మెల్ని యూజ్ చేస్తే వాళ్ళది ట్రూ లవ్వా లేకుంటే ఫేక్ లవ్వా అని కనిపెడుతుంది. జస్ట్ లైక్ ఒక జ్యోతిష్యురాలు అని చెప్పొచ్చు. కానీ మన హీరోయిన్కి వాళ్ళ అమ్మ జ్యోతిష్యం పైన అస్సలు నమ్మకం లేదు. దాని తర్వాత డెలివరీ చేద్దామని చెప్పి వెళ్తాంటే ఒక చిన్న పిల్లోడు వస్తాడు. వాడు కూడా మన హీరోని వేసే, బట్ వాడు చెట్టు మనిషి కాబట్టి వాడు ఉండేదే అంతా. అయినా వాడి కాన్ఫిడెన్స్ చూడల్లా సంఖ నుంచి ఒక పువ్వు తీసిచ్చి మన హీరోయిన్గా ప్రపోజ్ చేస్తాడు. మన హీరోయిన్ దాన్ని కాల్ చేసి ఆయ్ తమ్ముడు క్రాస్ బ్రీడింగ్ అంతా చేయకూడదు అని చెప్పి సర్రని వెళ్ళిపోతుంది. డెలివరీస్ అన్ని కంప్లీట్ చేసి ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ నాన్న పనిచేసి టైర్డ్ అయి పనుకునేసి ఉంటాడు. ఎందుకంటే రేపు వీళ్ళ షాప్లో ఒక మెగా సేల్ జరుగుతుంది. ఆ సేల్ అనేది ఇయర్లీ వన్స్ మాత్రమే జరుగుతుంది. ప్రతిసారి మన హీరోయిన్ వాళ్ళనే చూసుకునేవాడు, బట్ ఈసారి మాత్రం మన హీరోని చూసుకోమని చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. కానీ ఆ రోజుని చెప్పి ఒక్కొక్కరు మన హీరోయిన్కి పిచ్చెక్కిస్తుంటారు. ఒకరేమో పైనుంచి తీసుకోకుండా కింద నుంచి లాగుతుంటారు, ఇంకొకరేమో ఒకటి తీసుకునేకి మిగతావన్నీ పగలగొట్టేస్తుంటారు, ఇంకొకరేమో ఓసిగానే తినేస్తుంటారు. ఈ రోజు సేల్ జరుపుతుంటే డిస్కౌంట్లో అయినా కూడా ఇంకా డిస్కౌంట్ కావాలని చెప్పి మన హీరోని ఇరిటేట్ చేసేసరికి తను కొంచెంగా పర్పుల్గా మారుతుంటుంది. ఎక్కడ వీళ్ళ ముందర పేలిపోతే ఏడుసారేమో అని చెప్పి పరిగెత్తా బేస్మెంట్లోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా పేలిపోతుంది. దరిద్రం కొద్దీ ఆ ఎక్స్ప్లోజన్ వల్ల అక్కడున్న ఒక వాటర్ పైప్ పేలిపోయి సర్రన్ వాటర్ జుమ్మేసరికి వెంటనే అట్లా ఇట్లా కష్టపడి ఆ పైప్ ని సీల్ చేస్తుంది. బట్ అప్పటికే బేస్మెంట్ మొత్తం వాటర్ నిండిపోయి ఉంటుంది. అప్పుడే ఆ వాటర్ నుంచి ఒకడు ఏడ్చుకుంటా బయటికి వస్తాడు. రే ఎవర్రా నువ్వంటే వాడు సిటీ ఇన్స్పెక్టర్ అంట. వాడు వాటర్ ఎక్కడ లీక్ అవుతుందని చెప్పి వెతుకుతా అంటే అట్లా ఇట్లా వెళ్ళి లాస్ట్కి ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. టక్కన పైకి లేస్తే 6 ప్యాక్ అంతా ఉండి బాడీనే భారీ షేప్లో ఉంటుంది. ఓహో అనుకుంటే అప్పుడే వాడు టకటకని ఊపేసరికి ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇదే వాడే యాక్చువల్ బాడీ. వాడు అట్లా ఇట్లా చూసి ఈ పైప్స్ ఇక్కడ ఉండకూడదు, అలాగే ఇల్లు కూడా ముందు చూసినప్పుడు లేదు కదా అంటే, అవునరా అయ్యా ఇంటి మొత్తాన్ని మా నాన్నే కట్టినాడంటే, ఏమి ఇంత పెద్ద ఇంటిని మీ నాన్న ఒక్కడే కట్టినాడా అంటే పర్మిషన్ లేకుండానే కట్టినారని చెప్పి దానికో కేసు ఫైల్ చేశాడు. సారీ పాపా నువ్వేమన్నా అనుకో, బట్ ఈ ప్లేస్ని మీరు పర్మిషన్ లేకుండా నిర్మించినారు కాబట్టి ఈ షాప్నే క్లోజ్ చేయాల్సి వస్తుందని చెప్పి వాడు ఏడ్చుకుంటా కంప్లైంట్ రాసి వెళ్ళిపోతాడు. రే వీడియోడ్రా కొంపలు కూల్చేందుకే వచ్చినాడు అని చెప్పి మన హీరోని వాడిని ఫాలో చేసుకుంటా వెళ్తుంది. బట్ తను వెళ్ళిన మరుక్షణమే ఇంకో పైప్ నుంచి వాటర్ లీక్ అవుతా ఉంటుంది. ఆ విషయాన్ని తను నోటీస్ చేయకుండా వెళ్ళిపోతుంది. వాడేమో ట్రైన్కి వెళ్ళిపోతాడు. మన హీరోయిన్ కూడా ఎవరికి ఎటువంటి హాని చేయకుండా వెళ్దాం అనుకుంటుంది, బట్ అవ్వదనమాట. అయినా కూడా ఎట్లా అట్లా కష్టపడి వాని దగ్గరికి వెళ్ళిపోయి ఆ నోట్స్ లాక్కుందాం అనుకుంటే వాడు హుషారైపోయి పరిగెత్తేస్తాడు. రే ఆగరా అయ్యా అని చెప్పి మన హీరోని ఏమమ్మో సాహసాలు చేసి వాడిని పట్టుకుందాం అనుకుంటుంది. తన్ని చూసి వాడు భయపడిపోయి రాళ్ల మధ్య గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లో వెళ్ళిపోతాడు. మన హీరోని కూడా ఫైరే కాబట్టి తను కూడా ఈజీగానే వెళ్ళిపోతుంది. లాస్ట్కి వీడు వినాలా లేదని చెప్పి వాడి ముందర ఒక జ్వాలలా మండి మర్యాదగా కంప్లైంట్ ఇచ్చేరా అని చెప్తాంటే వాడు సింపుల్ గా కిందన బొక్కలో నుంచి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి సబ్మిట్ చేస్తాడు. రే ఎంత పని చేసివరా, ఆ షాప్ అనేది మా నాన్న జీవిత కలరా అంటే, ఆ మాట ముందే చెప్పింటే నేను సబ్మిట్ చేసేవాడిని కాదు కదా అంటాడు. రే కష్టాల్ని వచ్చిపోయే వాళ్ళందరికీ చెప్తాంటారా, ఇది మా పర్సనల్ రా అయ్యా. సరే ఇప్పటికీ ఏం మించిపోలేదు, నేను జస్ట్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్కి మాత్రమే పంపించినాను. అక్కడ వెళ్ళి మన ప్రాబ్లమ్ని చెప్తే మన కేసుని డిస్మిస్ చేస్తాడని చెప్పి పిలుచుకెళ్తాడు. వాయన చెట్టు మనిషి, వాయన దగ్గర నేను ప్రాబ్లం ఏంటో చెప్పాంబరంటే మన హీరోని కూడా అట్లా ఇట్లా ఆలోచించి వాటర్ ఇల్లు అది ఇది అని చెప్పొస్తంటే, అది కాదు మీ నాన్న సెంటిమెంట్ని ఇక్కడ యూజ్ చేయి అంటాడు. రే అవి మంత్రాలు కాదురా, కష్టాలరా, ప్రైవేట్గా ఉండేది పబ్లిక్గా చెప్పకూడదు అంటే, లేదు నేను అర్థం చేసుకున్నా కదా. అట్లే వాయన కూడా అర్థం చేసుకుంటాడు. నువ్వు చెప్పకపోతే చెప్పు నేనే చెప్తా అని చెప్పి వాడు చెప్తా అంటే మళ్ళీ మన హీరోనికి కోపం వచ్చి మళ్ళీ మండిపోతుంది. అసలే ఆయన చెట్టు మనిషి, మొగమంతా మండిపోయేసరికి సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ కంప్లైంట్ ని మెయిన్ ఆఫీసర్గా పంపించేశాడు. ఇంకా మన హీరోని కూడా బాధగా ఇంటికి వచ్చింటే తను వెళ్ళిపోయినప్పుడు వాటర్ లీక్ అయింది కదా, ఆ వాటర్ అనేది ఇప్పుడు ఎక్కువ లీక్ అవుతా ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్నే మొత్తం ఫిక్స్ చేస్తూ ఉంటారు. పాప వీటన్నిటికీ కారణం ఆ నీటి మంచే కదా, నేను వాడిని చూసి అంటే కరెక్టే డాడీ కరెక్టే, వాడే వీటన్నిటికీ కారణము, ఎట్లో వాడిని కష్టపడి తరిమేసలే డాడీ అని చెప్పి తన గుట్టు బయట పడకుండా ఎట్లో కవర్ చేస్తుంది. నాకు తెలుసు ఈ నీటి మనుషులు ఎప్పుడు మనల్ని తొక్కేందుకే చూస్తారు అని చెప్పి ఒక రేసిస్ట్లా మాట్లాడుతుంటే, ఏమండి మీరు ఊరికే ఆవేశపడద్దండి, ముందు మనం ఎలాగైతే సర్దుకున్నామో ఇప్పుడు కూడా అలాగే సర్దుకుందాం అంటుంది. ముందేం జరిగిందమ్మా అని చెప్పి మన హీరోని అడిగితే అప్పుడే మన హీరోని వాళ్ళ అమ్మా నాన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. యాక్చువల్లీ వాళ్ళు ఫైర్ ల్యాండ్లో వాళ్ళ ఫ్యామిలీస్తో సంతోషంగానే ఉండేవాళ్ళు. బట్ అది వాల్కనోస్కి దగ్గర ఉంటుంది కాబట్టి తరచూ సుడిగాళ్ళు వస్తూ ఉంటుంది. దానివల్ల ఆయన ఇల్లు షాపు ఊరికూరికే కూలిపోతా ఉండేసరికి ఇలాంటి ప్లేసెస్లో ఆయన ప్రెగ్నెంట్ వైఫ్ ఉండకూడదు అని చెప్పి ఎలిమెంటల్ సిటీకి వచ్చేస్తుంటారు.
బట్ వాళ్ళ అలా సిటీకి మూవ్ అయిపోవడం అనేది హీరోయిన్ వాళ్ళ తాతకు అస్సలు నచ్చలేదన్నమాట. అందుకే మనోళ్ళతో పాటు వాళ్ళు రాకుండా అక్కడే ఉండిపోయింటారు. అలాంటప్పుడు మన హీరోయిన్ వాళ్ళ నాన్నకు ఈ షాప్ అనేది ఎంత ముఖ్యం అని చెప్పి మన హీరోయిన్ కి ఇప్పుడే అర్థమవుతుంది. సో ఎట్టి పరిస్థితిలోనూ వాడి షాప్ మాత్రం మూత పడిపోకూడదు అని చెప్పి మళ్ళీ ఆ నీటి మనిషి దగ్గరికే వచ్చింటుంది. వాడి పేరు వేడ్. వాడే ఇక నుంచి మన మూవీ యొక్క హీరో. మీ మెయిన్ ఆఫీసర్ యాడుందో చెప్పరా అయ్యా, నేనే వెళ్ళి నా షాప్ గురించి అడుక్కుంటా అంటే ఆ మెయిన్ ఆఫీసర్ ఈరోజు ఆఫీస్కే రాలేదంట. అదేదో ఎయిర్ బాల్ మ్యాచ్ అంట, దాన్ని చూడడానికి స్టేడియంకే వెళ్ళిపోయింది అని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా వాడితో పాటు వెళ్తుంది. ఎయిర్ బాల్ అంటే మరేందో కాదు, సేమ్ బాస్కెట్ బాల్ లాంటిదే. బాస్కెట్ బాల్ కింద నేలపైన ఆడతాము, ఎయిర్ బాల్ పైన గాల్లో ఆడతాము. అంతేగాని 2 బాళ్ళు బొక్కలోకే వేసేది. ఇక్కడ గట్టిగా అరుస్తాను కదా, తనే వాళ్ళ మెయిన్ ఆఫీసర్. ఎక్కడ మ్యాచ్ ఓడిపోతామో అని చెప్పి తనే టెన్షన్లో అరుస్తా అంటే ఇలాంటి టైంలో వెళ్ళి నా షాపు మా నాన్న అది ఇది చెప్పినామనుకుండా ఖచ్చితంగా తను ఇంకా టెన్షన్ అయిపోతుంది. సో కొంచెం నిదానంగానే డీల్ చేద్దామని చెప్పి వెళ్తుంది. వాళ్ళ ఆఫీసర్ ఏమో అక్కడుంది, మన హీరోయిన్ ఏమో ఇక్కడుంది. మధ్యలో ఇంతమంది వాటర్ పీపుల్ ఉన్నారు. వేడేమో ఈజీగా వెళ్ళిపోతాడు. కానీ మన హీరోయిన్ వెళ్తా అంటే వాళ్ళ బాడీలో బబుల్స్ వస్తుంటుంది, అట్లా ఉడికిపోతున్నారు. లాస్ట్కి ఎట్లా అట్లా కష్టపడి ఆఫీసర్ దగ్గరికి వచ్చేసి, మేడం మాది ఒక షాప్ ఉంది, దాన్ని మా నాన్నే కష్టపడి కట్టినాడు, బట్ దాన్ని ఇప్పుడు మూసేస్తున్నారు అని చెప్పి తన కష్టాలు చెప్పుకుంటా అంటే తను మన హీరోయిన్ మాటలే పట్టించుకోకుండా గేమ్లో ఉండే కోపాన్ని మన హీరోయిన్ పని చూపించేస్తుంది. మన హీరోయిన్ ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. ఇంకా తనపైన కోపంగా వెళ్తుంది. కరెక్ట్ టైంకి మన హీరో ఒక మెయిన్ ప్లేయర్ కోసం గట్టిగా అరిచి సపోర్ట్ చేస్తుంటే మనోళ్ళు కొంచెం చల్లబడి మన హీరోనే చూస్తుంటారు. ఫుట్బాల్ స్టేడియంస్ లో అలాగే క్రికెట్ స్టేడియంస్ లో జనాలందరూ ఒక వేవ్ లా లేస్తారు కదా, సేమ్ అలాగే మన హీరో స్టార్ట్ చేసిన వేవ్ అనేది ఆ స్టేడియం మొత్తం తిరిగి వస్తుంది. ఆ ఎంకరేజ్మెంట్ తో వాడు కంటిన్యూస్ గా గోల్స్ వేసేసరికి లాస్ట్ కి వాళ్ళ టీమే గెలుస్తుంది. ఐ మీన్ మన పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ చేసిన టీమే గెలుస్తుంది. దాని తర్వాత తను హ్యాపీగా వస్తుంటే అప్పుడే మన హీరోని వాళ్ళ నాన్న సెంటిమెంట్ ని యూజ్ చేసేసరికి తను కూడా కనెక్ట్ అయిపోతుంది. బట్ యాక్చువల్లీ చూసుకున్నట్లయితే మనోళ్ళు ఉన్న ఏరియాలో వాటర్ అస్సలు రాకూడదు. అయినా కూడా వాటర్ వస్తుందంటే ఎక్కడో లీక్ అవుతుందనే అర్థం. ఆ లీక్ ని కనిపెట్టేసి మీరు సీల్ చేస్తే మీ షాప్ మీకేం చెప్పేసి తను వెళ్ళిపోతుంది. మనోళ్ళు ఇంటికి వచ్చింటే ఇంకా లీక్ అయితేనే ఉంటుంది. అప్పుడే మన హీరో ఎలా పైప్స్ నుంచి వాళ్ళ ఇంట్లోకి వచ్చినాడు అని చెప్తాడు. ఫస్ట్ లో వాడు వాటర్ ఎక్కడ లీక్ అవుతానని చెప్పి వెతుకుతా ఉంటే ఒక వరదలా వచ్చేసరికి అక్కడ ఎక్కడ కొట్టుకొని పోయి ఒక చిన్న పైప్ లో ఇరుకునేసి ఉంటాడు. అదే టైంకి మన హీరోయిన్ కోపం కంట్రోల్ చేసుకోలేక బ్లాస్ట్ ఉంటుందా, ఆ బ్లాస్ట్ వల్ల వచ్చిన వైబ్రేషన్ కి ఆ మట్టి గిట్టి అంతా కొట్టుకొని పోయి మన హీరోతో పాటు వాటర్ కూడా ఇంట్లోకి వచ్చేసి ఉంటుంది. సరే ఫస్ట్ ఇప్పుడు వాటర్ ఎక్కడి నుంచి లీక్ అవుతుందో కనుక్కోవాలి కదా అంటే ఇంత పెద్ద ప్లేస్ లో ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుంచి లీక్ అవుతుందని కనుక్కునేది చాలా కష్టం అనమాట. అప్పుడే మన హీరోయిన్ అది ఇది పీకి దాన్ని దీన్ని కట్టి ఒక హాట్ ఎయిర్ బలూన్ చేసి తన పవర్ ని యూజ్ చేసి దాన్ని ఎగిరేలా చేస్తుంది. అలా వెతుక్కొని వెళ్తాంటే ఒక పాడుబడిపోయిన మ్యూజియం కనిపించేసరికి మన హీరోయిన్ కొంచెం సాడ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ మ్యూజియంలో వివిస్టేరి అని చెప్పి ఒక పువ్వు ఉందంట. ఆ ఒక్క పువ్వు మాత్రమే ఎటువంటి ఎన్విరాన్మెంట్ లో అయినా పూస్తుంది. ఆ పువ్వుని ఎవరన్నా చూడొచ్చు, ఇంక్లూడింగ్ ఫైర్ పీపుల్. సో ఆ పువ్వుని చూసేందుకు మన హీరోయిన్ చిన్నప్పుడు ఎంతో సంతోషంగా వెళ్తాంటే కేవలం మనోళ్ళు ఫైర్ పీపుల్ అనే కారణంతో ఎక్కడ మనోళ్ళ వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని చెప్పి కావాలనే మనోళ్ళు ఇద్దరిని బయటే ఉంచేసి ఉంటారు. అప్పుడు మన హీరోయిన్ చాలా బాధపడి ఉంటుంది. బట్ ఇప్పుడు అలా లేదనమాట. ఎందుకంటే చాలా మంది ఫైర్ పీపుల్ ఈ ప్లేస్ కూడా మైగ్రేట్ రావడంతో వాళ్ళకు కూడా కొన్ని రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. సరే బ్రో ఇప్పుడు వెళ్ళి మన హీరోయిన్ చూడొచ్చు కదా అంటే దీన్నే దరిద్రం అంటారు. ఎందుకంటే ఇప్పుడు చూద్దాం అనుకున్నా కూడా మ్యూజియం లేదు. బికాస్ కొన్నేళ్ల ముందు వచ్చిన వరద వల్ల ఆ మ్యూజియం మొత్తం మునిగిపోయి ఉంటుంది. తుప్పాస్ గాళ్ళు ఒక్కసారిగాని నన్ను లోపలికి వదలలేదని చెప్పి మన హీరోనే కోపంతో అరుస్తా అంటే అప్పుడే మన హీరో ఎక్కడ లీక్ అవుతుందని చెప్పి కనిపెట్టేస్తాడు. అదేదో ఒక డ్యామ్ పగిలిపోయినందువల్ల వాటర్ లీక్ అవుతుంటుంది. సరే ఈ ప్లేస్ కి వాటర్ ఎట్లా రావచ్చని చూసా అంటే అప్పుడే ఒక బోట్ ఆ పక్క నుంచి వెళ్ళడం వల్ల దాని వల్ల వచ్చిన వేవ్ కి కాస్త వాటర్ అనేది ఈ ప్లేస్ కి వచ్చేస్తుంది. యాక్చువల్లీ అలా ఓవర్ఫ్లో అయిన వాటర్ ని స్టోర్ చేసేందుకే ఆ డ్యామ్సే కట్టింటారు. బట్ ఆ డ్యామే పగిలిపోయినందువల్ల వాటర్ అక్కడ వెళ్ళి వీళ్ళ ఇంట్లోకే వచ్చేసి ఉంటుంది. అప్పుడే మన హీరోయిన్ కి కొన్ని ఇసుక మూటలు కనిపించేసరికి దాన్ని మన హీరో దగ్గరికి విసిరితే మన హీరో కూడా దాన్ని యూజ్ చేసి ఒక గోడలా కట్టేసి ప్రస్తుతానికి వాటర్ రాకుండా బ్లాక్ చేస్తాడు. ఓకే వేడ్ పని అయిపోయింది కదా ఇంక నేను వెళ్తానని చెప్పి మన హీరోని వెళ్తాంటే ఎంబర్ ఏమనుకోకపోతే రేపు కొంచెం ఫ్రీ ఉంటే నాతో రావచ్చు కదా, అట్లా సిటీని తిరిగి చూద్దామంటే రే మా నాయనకి గానే విషయం తెలిసిందే అనుకో నేను లావాలో వేసి తగలెట్టేస్తారా అంటే అట్లంతా ఏం లేదులే ఎంబర్ జస్ట్ క్యాజువల్ గా రా బయటికి వెళ్ళి తిరుగుదామంటే అదంతా మనకు సెట్ అవ్వదప్ప అని చెప్పి మన హీరోని కొంచెం నవ్వుకుంటా వెళ్తుంది. నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే వాడు చెప్పిన టైం కూడా అయిపోయేసరికి ఇంకా వెళ్ళకపోతే వాడు అక్కడి నుంచి వెళ్ళడేమో అని చెప్పి కొంచెం ఇష్టంతోనే వాడితో వెళ్తుంది.
థియేటర్, పార్క్ దానికి దీనికి వెళ్ళిన తర్వాత ఫోటో బూత్కి వెళ్ళి ఫొటోస్ తీసుకొని బయటికి వచ్చి చూస్తే మన హీరోయిన్ ఫైర్ కదా. సో వచ్చిన కాపీస్ అన్ని బ్రైట్ ఉంటుంది, దాంట్లో ఎవరని చెప్పి ఎవరికి అర్థం కాదు. దాని తర్వాత జ్యూస్ తాగదామని వచ్చింటే వాడు తాగుతాడు. వాడి బాడీ వాటర్ బాడీ కాబట్టి ఆ జ్యూస్ మొత్తం వాడి బాడీలోనే మిక్స్ అయిపోతుంది. బట్ మన హీరోయిన్ ఫైర్ కదా, ఆ జ్యూస్ నోట్లోకి వెళ్ళక ముందే మొత్తం ఆవిరైపోతుంది. మరుసటి రోజు చూసుకున్నట్లయితే మన వాళ్ళు ఇద్దరు తీసుకున్న ఫోటోని మన హీరోయిన్ వాళ్ళ అమ్మ చూసేస్తుంది. బట్ ఇద్దరు బ్రైట్ గానే కనిపించేసరికి మన హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందంటే మన హీరోయిన్ ఇంకొక ఫైర్ గాయని లవ్ చేస్తుందేమో అనుకుంటుంది. కానీ మనకు మాత్రమే తెలుసు మన హీరోయిన్ ఒక వాటర్ గాయతో తిరుగుతుంది. అలా డైలీ మన హీరోయిన్ ఇంట్లో వాళ్ళకు తెలియకుండా వేడితో తిరిగేసి ఒకరోజు ఇంటికి వస్తుంటే ఫస్ట్ టైం మన హీరోయిన్ వాటర్ని చూసి భయపడకుండా దాన్ని ఫీల్ అవుతుంది. అంతా ప్రశాంతంగా పోతుంది అనుకునే టైంకి మన వాళ్ళు బ్లాక్ చేసిన ప్లేస్ నుంచి మళ్ళీ వాటర్ లీక్ అవుతా ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడ వెళ్తుందో ఏమో తెలియదు కానీ కరెక్ట్ గా మన హీరోయిన్ వాళ్ళ ఇంట్లో మాత్రం వచ్చేస్తుంది. మన హీరోయిన్ దాన్ని సీల్ చేస్తుంటే అప్పుడే ఎవరో మన హీరోయిన్ కి పూల్ పంపింటారు. బట్ బాగా చూసినే తెలుస్తుంది దాంట్లోనే మన హీరో ఉండేసరికి మన హీరోయిన్ దాన్ని పరిగెత్తా బేస్మెంట్ కి తీసుకెళ్లిపోతుంది. మా ఇంటికి ఎందుకు రా వస్తువి అడిగితే ఆ వాటర్ లీక్ అయ్యే విషయాన్ని చెప్తాడు. అంటే శాండ్ బ్యాగ్స్ దాన్ని హోల్డ్ చేయలేదన్నమాట. ఇంకేదేసి బ్లాక్ చేద్దామని చెప్పి మనోళ్ళు ఆలోచిస్తా అదే టైంకి హీరోయిన్ వాళ్ళ నాన్న వస్తాడు. రే నువ్వే కదరా ఇన్స్పెక్టర్ గాడివి, నీ వల్లే కదరా మా ఇంట్లో నీళ్ళు వచ్చేసిందంటే డాడీ వాడు వేరే వీడు వేరే, ఈ ఇన్స్పెక్టర్ వేరే ఇన్స్పెక్టర్ అంటుంది. పాపా నీకేం తెలియదు, వీళ్ళ దొంగ మొగలన్నీ ఒకేలా ఉంటుంది. సరే చెప్పరా నువ్వు ఏ ఇన్స్పెక్టర్ అని అడిగితే వాడు అట్లా ఇట్లా ఆలోచించి ఏది చెప్పినా ప్రాబ్లమే. సో లాస్ట్కి ఫుడ్ ఇన్స్పెక్టర్ అనేస్తాడు. ఓహో ఫుడ్ ఇన్స్పెక్టరా, అట్లయితే ఫుడ్ పైనుంది తమ్మి రా అని చెప్పి ఒక సైకోలాగే తీసుకెళ్ళి వాళ్ళు తినే హాట్ బాల్స్ ని వానికి పెడతాడు. ఓకే అంకుల్ అంతా బాగుంది అని చెప్తే నో అట్లంతా చెప్పకూడదు తమ్మి, నువ్వు నోట్లో వేసుకుని టేస్ట్ చూసే చెప్పాలని చెప్పేసరికి వాడికి కూడా అర్థమైపోయా ఈ రోజు పక్కాగా బుక్ అయిపోతాంరా అని. సో వేరే దారి లేక ఒకటి ఎత్తుకొని నోట్లో వేసుకుంటే లోపలంతా ఉడికిపోతుంది. బాగుందా, అట్లయితే దీన్ని కూడా తిను అని చెప్పి ఇంకా పెద్దది ఇంకా ఉడుగ్గా ఉండేది పెట్టేసరికి వాడు దాన్ని తినేసి ఢమ్మని చెప్పి పేలిపోయి అక్కడే పడిపోతాడు. బట్ దాన్ని తిన్న తర్వాత మన హీరోకు ఐడియా వస్తుంది. దాన్ని ఒక కప్పులో వేసుకుని కాస్త వాటర్ పోసి తాగితే సూపర్ ఉంటుంది, ఇది ట్రై చేయండి అంకుల్ అంటే ఎంత ధైర్యం ఉంటే మా ట్రెడిషనల్ ఫుడ్ని అవమానపరుస్తావని చెప్పి వాడిని తరిమేస్తాడు. దాని తర్వాత మన వాళ్ళు ఇద్దరు ఇంకొన్ని శాండ్ బ్యాగ్స్ నింపుతా అంటే అప్పుడే మన హీరోని కూర్చున్న ప్లేస్ లో మాత్రం శాండ్ అంతా కరిగిపోయి ఒక గ్లాస్ లా మారిపోయి ఉంటుంది. మన హీరోని గ్లాస్ ఎక్స్పర్ట్ కదా, సో దాని ఒక బాల్ లా చేసి దాని లోపల ఒక వెవిస్టేరియా ఫ్లేవరే వచ్చేలా చేస్తుంది. యాక్చువల్లీ అప్పుడే మన హీరోనికి ఒక సూపర్ ఐడియా వచ్చేసరికి పరిగెత్తా వెళ్ళి ఆ శాండ్ బ్యాగ్స్ అన్నిటినీ కరిగించేసి దాన్ని డోర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది. తీరా ఆరిన తర్వాత చూస్తేనే తెలుస్తుంది ఆ శాండ్ మొత్తం ఒక గ్లాస్ లా మారిపోయి ఆ డోర్ కి గట్టిగా అతుక్కునేసి ఉంటుంది. దాని తర్వాత వేడింటికి మన హీరోయిన్ వెళ్ళింటే ఎట్లో వాళ్ళిద్దరిని ఫాలో చేసుకుని మన హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి ఉంటుంది. ఇంకా తను కూడా లోపలికి వెళ్దాం అనుకుంటే అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళ అమ్మను లోపలికే పంపిడు. ఒకవేళ మన హీరోయిన్ వేడిని జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా తన ఇంటికి తీసుకెళ్తే మన హీరోయిన్ వాళ్ళ నాన్న ఎంత భయంకరంగా రియాక్ట్ అవుతాడని చెప్పి మనకే తెలుసు. బట్ ఇక్కడ మాత్రం టోటల్ ఆపోజిట్ అనమాట. మన హీరోయిన్ వచ్చి రాగానే వేడి వాళ్ళమ్మ బయటికి వచ్చి మన హీరోయిన్ రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడించి లోపలికి తీసుకెళ్తుంది. కానీ పంచాయతీ ఏంటంటే వీళ్ళందరూ వాటర్ పీపుల్ కాబట్టి వాళ్ళ ఇల్లు కూడా వాటర్ గానే ఉంటుంది. యాక్చువల్లీ ఇలాంటి సమ్మర్లో ఇల్లు కనుక ఇలా ఉంటే సూపర్ ఉంటుంది కదా. కానీ మన హీరోయిన్ వల్ల కాదు కాబట్టి ఒక చైర్ పని తీసుకెళ్తాడు. వాడు మన హీరో వాళ్ళ పెద్దన్న, అలాగే వాళ్ళ వదిన, వీళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు. ఇంకా వీడేమో మన హీరో వాళ్ళ చిన్న తమ్ముడు, తనేమో వాడి గర్ల్ ఫ్రెండ్. లాస్ట్గా వాయినేమో మన హీరో వాళ్ళ నాన్న కాదు వాళ్ళ పెద్ద నాన్న. యాక్చువల్లీ మన హీరో వాళ్ళ నాన్న మన హీరో చిన్నప్పుడే చనిపోయింటాడు. అప్పుడే హీరో వాళ్ళ అన్న వచ్చి ఎంబర్ వేడు దేనికి భయపడతాడో ఎప్పుడైనా చెప్పినాడా అంటే లేదే అంటుంది. విషయం ఏంటంటే మన హీరో చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక చిన్న స్పాంజ్ పడి ఉంటుంది. ఏందబ్బా ఇది అని చెప్పి టచ్ చేసి చూసిన వెంటనే స్పాంజ్ కదా, సో వాటర్ మొత్తాన్ని లాగేసి ఉంటుంది. అప్పటి నుంచి మన హీరోకి స్పాంజెస్ ని చూస్తేనే సచ్చేంత భయం అనమాట. దాన్ని చెప్పి వీళ్ళందరూ నవ్వుకుంటే అప్పుడే ఒక గ్లాస్ జగ్ పగిలిపోయేసరికి మన హీరోనే దీంట్లో స్పెషలిస్ట్ కదా, సో దాన్ని ఎత్తుకొని అట్లా ఇట్లా తిప్పి అది ఇది కలర్లో కొట్టి ఒక సూపర్ జగ్నే చేస్తుంది. దాన్ని వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూసి చప్పట్లు కొడతారు. గైస్ మనమందరూ తిన్న తర్వాత క్రయింగ్ గేమ్ ఆడదామా అంటే క్రయింగ్ గేమా, మహా అయితే ఏడుస్తారు అంతే కదరా అంటే కాదు ఎవరైతే ఏడవరో వాళ్ళే విన్నర్ అంటాడు. వీళ్ళ వాటర్ ఫ్యామిలీకి ఇది ఒక వీక్నెస్ అనుకుంటా గైస్, ఊరికూరికనే ఏడుస్తుంటారు. ఫస్ట్ మన హీరో వాళ్ళ అమ్మ ఈజీగానే ఓడిపోతుంది. దాని తర్వాత మన హీరోయిన్ మన హీరోని ఏడ్చినట్టు స్టార్టింగ్ నుంచి నేను చూడలేదు.
వాడు ఏమోమో చెప్తాడు, వాడి మాటలకి వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తారే కానీ మన హీరోయిన్ కంటి నుంచి ఒక చుక్క నీళ్ళు కూడా రాదు. లాస్ట్కి వాడు మన హీరోయిన్ ఫస్ట్ టైం చూసినప్పుడు వాడికి ఎలా అనిపించింది, వాడు ఎలా ఫీల్ అయినాడు అని చెప్పి వాడి లవ్ని ఎక్స్ప్రెస్ చేసేసరికి మన హీరోయిన్ కూడా కనెక్ట్ అయ్యి వాడి మాటలకు కరిగిపోయి మన హీరోయిన్కి తెలియకుండానే తన కంటి నుంచి ఒక చిన్న కన్నీటి చుక్క వచ్చి పడుతుంది. దాని తర్వాత మన వాళ్ళిద్దరు బయటికి వస్తుంటే, ఎంబర్ నీ దగ్గర ఒక సూపర్ టాలెంట్ ఉంది, దాన్ని ఎప్పుడు వేస్ట్ చేసుకోవద్దు. నా ఫ్రెండ్ ఒక ఆమె ఒక గ్లాస్ కంపెనీలో ఉంది, తన కంపెనీ నుంచి వచ్చే గ్లాస్ ప్రోడక్ట్స్ ప్రపంచం మొత్తం ప్రసిద్ధిగాంచింది. తన కంపెనీలో నీలాంటి ఒక సూపర్ టాలెంటెడ్ పర్సన్ ఉంటే ఖచ్చితంగా నీ ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది చెప్పి తనకు ఒక చిన్న కాల్ చేసి, మన అదృష్టం కొద్దీ వాళ్ళకు కూడా సేమ్ నీలాంటి స్పెషలిస్టే కావాలంట, వెళ్తావని చెప్పి వెల్ సెటిల్ అయ్యే జాబ్ ఆఫర్ ఇస్తే మన హీరోయిన్ ఊహు అనుకుండా గమ్మున బయటకు వచ్చేస్తుంది. నిజానికి మన హీరోయిన్ ఉన్న టాలెంట్ కి ఇది ఒక బెస్ట్ ఆఫరే. కానీ ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుంచి మన హీరోయిన్ తన కోసం అని చెప్పి తను పెద్దగా ఏం ఆలోచించుకోలేదు, పెద్దగా ఏం కోరుకోలేదు. తన జీవితాన్ని ఓసారి వెనక తిరిగి చూస్తే తనకు కనిపించేదంతా వాళ్ళ నాన్న కష్టాలు, వాళ్ళ నాన్న అవస్థలు, వాళ్ళ నాన్న కోరికలే కానీ తనకు చెప్పి తను పెద్దగా ఏమనుకోలేదు. అలాగే వాళ్ళ నాన్నకున్నది కూడా ఒకే ఒక కోరికే, అది కూడా పెద్దగా ఏం లేదు, వాళ్ళ నాన్న షాప్ని మన హీరోయిన్ టేక్ ఓవర్ చేయాలని. యాక్చువల్లీ మన హీరోయిన్ వాళ్ళ నాన్న ఎప్పుడో రిటైర్ అయిపోతుంది, బట్ ఇంకా మన హీరోయిన్కి ఆ క్యాపబిలిటీ రాలేదని చెప్పి ఆయన ఇంకా కష్టపడతానే ఉంటాడు. ఇప్పుడు కనుక మన హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇచ్చిన ఆఫర్ యాక్సెప్ట్ చేస్తే ఇన్ని రోజులు వాళ్ళ నాన్న పెట్టుకున్న నమ్మకం వమ్మైతుందని చెప్పి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది. అదే టైంకి వాళ్ళిద్దరిని చూసిన మన హీరోయిన్ వాళ్ళమ్మ పరిగెత్తా వచ్చి వాళ్ళిద్దరిని తన రూమ్లోకి తీసుకెళ్తుంది. తన ప్రెడిక్షన్ ఏంటంటే వాళ్ళిద్దరిది ట్రూ లవ్ అని. సో వాళ్ళిద్దరిని అగరబత్తులు అంటించమంటే మన హీరోయిన్ ఏమో ఫైర్ కాబట్టి మన హీరోయిన్ అంటిస్తుంది, బట్ మన హీరో వాటర్ కదా, సో వాడి వల్ల ఎట్లా అంటించగవుతుంది చెప్పండా. ఇదే ప్రాబ్లమ్, మీ ఇద్దరిది ట్రూ లవ్ అయినప్పటికీ మీరిద్దరూ ఒకటవ్వలేరు అంటుంది. ఇది తొండిగని కాదు, మోసము. అట్లీస్ట్ వాడి చేతికి ఒక చిన్న అగ్గిపుల్ల కూడా ఇవ్వకుండా అంటించు అంటే వాడు కూడా పాపం ఎక్కడి నుంచి అంటించేది. అయినా కూడా మన హీరో వాడి హోప్ని వదలకుండా మన హీరోయిన్ ముందుకు వచ్చి వాడి షర్టు పైకెత్తితే మన హీరోయిన్ నుంచి కాంతి వస్తుంది కదా, ఆ కాంతి వాడి బాడీ నుంచి ట్రావెల్ చేసేటప్పుడు వాడి బాడీని ఒక భూతద్దంలా యూజ్ చేసి కరెక్ట్గా అగరబత్తి మీదే పడేలా చేసేసరికి అది కూడా అంటుకుంటుంది. దాని నుంచి వచ్చిన స్మెల్ని మన హీరోయిన్ వాళ్ళమ్మ ఎప్పుడూ చూసిండదు. అంత ప్యూర్ అండ్ ట్రూ లవ్ అనమాట. అదే టైంకి మన హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసరికి టక్కని వాడిని బయట తరిమేస్తారు. అప్పుడు మన హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేయనట్టు మన హీరోయిన్ వాళ్ళ నాన్న ఇంకో 2 డేస్లో రిటైర్ అయిపోయి తన ఓనర్షిప్ని మన హీరోయిన్కి ట్రాన్స్ఫర్ చేస్తాడంట. దానికోసం మన హీరోయిన్ పేరు పైన ఒక బోర్డు కూడా రెడీ చేసి ఉంటాడు. నిజానికి ఆయన ఒక కష్టాజీవే గైస్, ఎప్పుడు లక్ పైన డిపెండ్ అవ్వకుండా హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటాడు. అయినా కూడా ఆయన జీవితంలో ఆయనకు జరిగిన సాడ్ మూమెంట్ ఏంటంటే ఆయన ఫైర్ ప్లేస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న రాను చెప్పింటారు. అయినా కూడా వాళ్ళను గౌరవించేలా వాళ్ళ ట్రెడిషన్లో ఒక సంస్కారవంతమైన నమస్కారాన్ని చేసింటారు. అలా కనుక ఎదుటి వ్యక్తి కూడా చేస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఇస్తున్నారు అని అర్థం. బట్ మన హీరోయిన్ వాళ్ళ నాన్న చేసినప్పుడు వాళ్ళ నాన్న తిరిగి కూడా చేయకుండా మొగమాపక తిప్పేస్తుంటాడు. దాన్ని గుర్తుపెట్టుకున్న మన హీరోయిన్ వాళ్ళ నాన్న ఎలాగైనా బతికి చూపించాలని చెప్పి రాత్రి పగలు కష్టపడి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఒక పొజిషన్లో ఉందంటే దానికి మొత్తం కారణం మన హీరోయిన్ వాళ్ళ నాన్న మాత్రమే. అలా అన్ని ఆశలు మన హీరోయిన్ పైనే వాళ్ళ నాన్న పెట్టుకున్నప్పుడు మన హీరోయిన్ ఈ షాప్ని టేక్ ఓవర్ చేయదు. అదే కాకుండా తను లవ్ చేసేది ఒక వాటర్ గాయని అనే విషయం తెలిసిందే అనుకోండా వాళ్ళ నాన్న గుండె పగిలిపోతుంది. సరే అని చెప్పి వాడికి ఒక గిఫ్ట్ని ఇచ్చి వాడికి ఆ విషయం చెప్దామనుకుంటే ఎంబర్ నువ్వు ఏమన్నా చెప్పు, బట్ ఈ విషయం చూసిన తర్వాత చెప్పు అని చెప్పి ఆ పాడుపడిపోయిన మ్యూజియం ఉంది కదా దాని దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ మ్యూజియం టోటల్గా వాటర్తో మునిగిపోయింది. బట్ మన హీరోయిన్ చూడాలనుకున్న వివిస్టేరియా ఫ్లవర్ మాత్రం కింద అలానే ఉంది. సో ఒక ఆక్సిజన్ బబుల్ లాంటిది క్రియేట్ చేసి దాంట్లో మన హీరోయిన్ కిందకి తీసుకెళ్తాడు. మన హీరోయిన్ నుంచి వచ్చే కాంతి ద్వారా పూలు కూడా అప్పుడే పూసేసరికి చూసేందుకే అంత బాగుంటుంది. మనకు తెలిసి మన హీరోయిన్కి ఉన్న ఒకే ఒక కోరిక ఆ వివిస్టేరియా ఫ్లవర్ని చూడడం మాత్రమే. ఇప్పుడు మన హీరో వల్ల ఉన్న ఒక్క కోరిక కూడా తీరిపోయింది. అప్పుడే ఇన్ని రోజుల తర్వాత మన హీరోయిన్ ఫస్ట్ టైం మన హీరోని టచ్ చేసి డాన్స్ చేస్తూ ఉంటుంది. కానీ మధ్యలో మన హీరోయిన్ వాళ్ళ నాన్న గుర్తొచ్చేసరికి దూరం వచ్చేసి, చూడు వేడ్ నీకి నాకు సెట్ అవ్వదు, అదే కాకుండా మా నాన్నకు వాటర్ పీపుల్ అంటేనే అస్సలు పడదు, అలాంటప్పుడు నీలాంటి ఒక వాటర్ గాయని మా నాన్న ఎప్పుడు యాక్సెప్ట్ చేయడం చెప్పి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతుంది. బట్ మనకే తెలుస్తుంది తను బాధలోనే వెళ్తాంది. ఇంకా వాళ్ళ నాన్నకు రిటైర్మెంట్ డే కూడా వచ్చేసరికి ఒక పెద్ద ఫంక్షన్ లా కండక్ట్ చేసి దాంట్లో మన హీరోయిన్కి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తా అంటే మధ్యలో మన హీరో వచ్చేస్తాడు. చూడెంబర్ మీ నాన్నకు మా లాంటి వాటర్ పీపుల్ అంటే నచ్చదు, ఎస్పెషల్లీ నేనంటే అస్సలు నచ్చదు. అలాగే నువ్వు ఈ షాప్ని టేక్ ఓవర్ చేసే నువ్వు నాతో రాలేవనే విషయం నీకు తెలుసు. ఇలా మన ఇద్దరిని సపరేట్ చేసేందుకు 1,00,000 కారణాలు ఉంటాయి. కానీ నువ్వంటే నాకిష్టం, నేనంటే నీకిష్టం, ఇది మాత్రం పచ్చి నిజం.
అలాగే మనమిద్దరం చేతులు పట్టుకున్నప్పుడు మన ఇద్దరికి ఏం కాలేదు, ఇది కూడా వాస్తవమే కదా అని అడిగేసరికి మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తుంటారు. సో మన హీరోయిన్ కూడా ప్రేమ లేదు దోమ లేదు దొబేరా అని చెప్పి వాడిని తిట్టేసరికి వాడు కూడా గమ్మున వెళ్ళిపోతాడు. ఇంత జరిగిన తర్వాత కూడా మన హీరోయిన్ వాళ్ళ నాన్న ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేస్తాడా అంటే అస్సలు చేయడు. నేనే షాప్ని చూసుకుంటా, మీరెవరు నాకు అవసరం లేదు అని చెప్పి పౌరుషంగా లోపలికి వెళ్ళిపోతాడు. మన హీరోయిన్ కూడా బాధగా కూర్చోంటే అట్లే ఈ పక్క వాళ్ళు బ్లాక్ చేసిన డ్యామ్ని చూపిస్తారు. అది ఒక్కసారిగా పగిలిపోయేసరికి వాటర్ ఫోర్స్గా వస్తుంది. ముందన్న వాటర్ లీక్ అయ్యి కాస్తగా వస్తుండే, బట్ ఇప్పుడు వచ్చే వరదకి ఏకంగా కొంపలే కూలిపోతాయి. మన హీరోయిన్ కూడా దాన్ని అర్థం చేసుకుని ఫాస్ట్గా ముందరికి వెళ్ళి ఫైర్ పీపుల్ అందరినీ హెచ్చరించి కాపాడేస్తుంది. లాస్ట్కి వాళ్ళ అమ్మా నాన్న కూడా కాపాడేస్తుంది. కానీ వాళ్ళ కుటుంబీకులు ఎన్నో తరాలుగా కాపాడుతూ వస్తున్న బ్లూ ఫ్లేమ్ లోపలే ఉండిపోయేసరికి మన హీరోయిన్ సెకండ్ కూడా ఆలోచించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. కరెక్ట్ టైంకి మన హీరో కూడా వచ్చేసరికి మన హీరో ఆ డోర్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మన హీరోయిన్ పరిగెత్తా వెళ్ళి అక్కడ ఉన్న ఇసుకతో దాని చుట్టూ ఒక గ్లాస్ ఛాంబర్లా కట్టేస్తుంది. అయినా వాటర్ ఎక్కువై వరదలా వచ్చేసరికి మన హీరోని కట్టిన గ్లాస్ ఛాంబరే పగిలిపోయి మన హీరోని లోపలికి కొట్టుకెళ్ళిపోతుంది. దానివల్ల వాళ్ళ బ్లూ ఫ్లేమ్ కూడా ఆరిపోయి ఉంటుంది. నాన్నకి ఏం చెప్పేది అని చెప్పి మన హీరోని బాధపడతాంటే అప్పుడే మన హీరో ఒక చిన్న ల్యాంటర్న్లో ఆ బ్లూ ఫ్లేమ్ని తెస్తాడు. అప్పుడే మన హీరోయినే సంతోషపడుతుంది. బట్ మనోళ్ళు ఇద్దరు ఎక్కువసేపు కూడా ఈ ప్లేస్లో ఉండలేరనమాట. ఎందుకంటే మన హీరోయిన్ ఏమో ఫైర్, మన హీరో ఏమో వాటర్. ఎక్కువ ఇంపాక్ట్ ఏమో మన హీరోకే జరుగుతుంది. మన హీరోయిన్ నుంచి వచ్చే సెగకి వాడు రాను ఆవిరైపోతా వస్తుంటాడు. సో టకటక అని చెప్పి చిమ్నీ నుంచి తప్పించుకుందాం అనుకుంటే అదే టైంకి చిమ్నీ కూడా కూలిపోయేసరికి వాళ్ళు వెళ్ళే దారే బ్లాక్ అయిపోతుంది. వెంటనే మన హీరోయిన్ ఈ పక్కన దారిని కరిగించి దాన్ని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. అలా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వాటర్ లోపలికి వస్తుంది. దాని ద్వారా మన హీరో బతుకుతాడు. బట్ ఆ వాటర్ వల్ల మన హీరోయిన్ చనిపోతుంది. అయినా కూడా మన హీరోయిన్ కంటిన్యూస్గా ట్రై చేస్తాంటే ఎంబర్ వద్దు ఎంబర్, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు జస్ట్ నాతో ఉంటేనే చాలు అని చెప్పి కవ్వులిచ్చుకుంటాడు. అట్లే వాడు ఆవిరైతున్నట్టు చూపిస్తాడు. అక్కడ సీన్ కట్ చేసి వరదంతా వెళ్ళిన తర్వాత దాని తర్వాత చూపిస్తారు. మనోళ్ళు పరిగెత్తా వెళ్ళి చూస్తే మన హీరోయిన్ బ్లూ ఫ్లేమ్ సేఫ్గా ఉంటుంది. బట్ మన హీరోనే లేదు. మన హీరోయిన్ కూడా నిదానంగా ముందరకు వచ్చి డాడీ వీటన్నిటికీ కారణం నేనే అవ్వచ్చు, బట్ ఒకటి మాత్రం నిజం, నాకు వేడంటేనే ఇష్టం. అలాగే మీ షాప్ని టేక్ ఓవర్ చేయడం అనేది మీ కళ ఉండొచ్చు, బట్ నాకు ఆ థాటే లేదు. అయినా కూడా మీకోసం మీ కళను నా కళగా యాక్సెప్ట్ చేసుకుంటే అని చెప్పి ఏడ్చుకుంటా చెప్తుంది. ఏంది అంబర్ అంత ఈజీగా చెప్పేసివి, నా కళ షాపు సామాన్లు ఇవన్నీ కాదు, నువ్వే నా కళ, నువ్వు సంతోషంగా ఉండడమే నా లైఫ్ డ్రీమ్ అంటాడు. అప్పుడే చుక్కగా చిమ్నీ నుంచి కుండలో పడేసరికి ఏందని చెప్పి చూస్తే మన హీరో. ఇంకేముంది, మన వాళ్ళిద్దరిని మన హీరోని వాళ్ళ అమ్మ నాన్న యాక్సెప్ట్ చేసినట్టే చూపిస్తారు. అక్కడ సీన్ కట్ చేసి కొన్ని నెలల తర్వాత చూసుకున్నట్లయితే మొత్తం సినారియోనే చేంజ్ అయిపోయి ఉంటుంది. నువ్వు ఫైరు నే వాటరు మనమిద్దరూ మాట్లాడుకోకూడదు అనే భేదభావాలు లేకుండా అన్ని ఎలిమెంట్స్ కలిసిమెలిసే ఉంటాయి. ఎంత మార్పు వచ్చినా కూడా వీడు మాత్రం వాని సంఘం నుంచి పూలు తీసిచ్చేది మానుకొని అంటున్నాడు. ఇప్పుడు మన హీరోయిన్ వాళ్ళ నాన్న రిటైర్ అయిపోయింటాడు. ఆయనకు బదులు వాళ్ళ ఫ్రెండ్సే ఎవరు నడుపుతుంటారు. మన హీరోయిన్ ఆ గ్లాస్ కంపెనీలో పనిచేసేందుకు మన హీరోయిన్ వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడు. బట్ ఆ కంపెనీ అనేది ఇక్కడెక్కడ లేదనమాట. వాళ్ళ అమ్మ నాన్నను వదిలేసి దూరంగా వెళ్ళాలి కాబట్టి బోట్ కోసం వెయిట్ చేస్తుంటారు. మన హీరో వాళ్ళమ్మ ఊరికే ఏడుస్తుంటారు. వాళ్ళ పంచాయతీ వదిలేంట. మన హీరోయిన్ మాత్రం వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటుంది. లాస్ట్ జనరేషన్ అంటే మన హీరోయిన్ వాళ్ళ తాతను చూసుకున్నట్లయితే మన హీరోయిన్ వాళ్ళ నాన్న బయటకు వెళ్తానని చెప్పేసరికి మొగం తిప్పుకొని ఉంటాడు. కానీ మన హీరోయిన్ వాళ్ళ నాన్న మాత్రం అలా ఏం చేయకుండా, చూడు పాప నువ్వు ఎంత దూరం అన్నా వెళ్ళు, ఎన్ని రోజులన్నా ఉండు, కానీ టైంకి తిను టైంకి పనుకో, అదే మాకు చాలు. అలాగే మేము ఇక్కడ ఏమైనా కష్టపడతాము అది ఇది అని చెప్పి నువ్వేం బెంగ పెట్టుకోవద్దు, మేము ఇక్కడ సంతోషంగానే ఉంటామని చెప్పి హార్ట్ఫుల్గా పంపిస్తాడు. ఇంకా మన హీరోని కూడా వెళ్తా అంటే అప్పుడే వాళ్ళ నాన్న చేసిన నమస్కారం గుర్తొచ్చేసరికి వాళ్ళ నాన్న పక్క తిరిగి ఆ సంస్కారవంతమైన నమస్కారం చేస్తుంది. వెంటనే మన హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా సేమ్ అలానే చేసి ఆయన ఫుల్ బ్లెస్సింగ్స్ని మన హీరోయిన్కి ఇచ్చి పంపిస్తాడు. అట్లే మూవీ కూడా ముగుస్తుంది. యాక్చువల్లీ ఈ మూవీ చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఫైర్ పీపుల్ కలిస్తే ఫైర్ వస్తుంది, అట్ ది సేమ్ టైం వాటర్ పీపుల్ కలిస్తే కూడా వాటరే వస్తుంది. బట్ వాటర్ పీపుల్ ఫైర్ పీపుల్ అంటే మన హీరో హీరోయిన్ కలిస్తే వాళ్ళ జనరేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి సెర్చ్ చేసి చూసి నాకున్న తెలివి ప్రకారం నేనేమనుకుంటుంటే హాఫ్ ఫైర్ హాఫ్ వాటర్, ఆ బాడీతో బేబీ ఏమైనా పుడుతుందేమో అనుకుంటే, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయనట్టు గ్యాషియస్ ఫామ్లో బేబీ ఉంటుంది. లాజికే కదా, ఫైర్ పీపుల్ వాటర్ పీపుల్ కలిసినప్పుడు వాళ్ళు కరిగిపోతారో అరిగిపోతారో ఏదైనా కానీ, బట్ వాళ్ళు కాంటాక్ట్ అయిన నెక్స్ట్ సెకండ్ బయటికి వచ్చేది ఆవిరే. సో బేబీ గ్యాషియస్ ఫామ్ లో ఉండడం తప్పే లేదు. ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? ఈ మూవీకి సీక్వెల్ వస్తుందని చెప్పి మస్తుగా రూమర్స్ వింటి, బట్ ఎప్పుడని చెప్పి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇన్ కేస్ వచ్చిందనుకోండా ఖచ్చితంగా ఫస్ట్ మన ఛానల్లోనే చూస్తారు.
ఇంకా ఇలాంటి చాలా మంచి మంచి యానిమేషన్ మూవీస్ కావాలంటే జస్ట్ ఒక 2K లైక్స్ కొట్టండి గైస్, వాటిని కూడా అప్పుడప్పుడు కవర్ చేద్దాం. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి, ముఖ్యంగా వాట్సాప్ ఛానల్లో. ఓకే గైస్, నెక్స్ట్ ఒక హిల్లేరియస్ మూవీలో త్వరలోనే కలుసుకుందాం.